నేనొక 10 నిమిషాల్లో వచ్చేస్తాను. ముఖ్యమైన పనుండి ఆలస్యం అయిపోనాది. సారీ అండి, స్కూల్ టైమింగ్స్ అయిపోయాయి. ఇంకా విజిటర్స్ ని ఎవరిని అలో చేయం. అయ్యో మేడం, నన్ను ఎక్కువసేపు మాట్లాడను. 10 నిమిషాలు కుదరదండి. పాపని ఇక్కడ జాయిన్ చేసిన సార్ మాకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చారు. స్ట్రేంజర్స్ ఎవరు పాపను కలవడానికి వీల్లేదని చెప్పారు. పాప మీరు తనకి బాగా తెలుసన్నదనే నేను మిమ్మల్ని రమ్మన్నాను. అది కూడా స్కూల్ టైమింగ్స్ కాబట్టి ఇంకా హాస్టల్ కి అస్సలు అలో చేయం. మీరింకెప్పుడైనా వచ్చి కలవండి. థ్యాంక్ యూ. మేడం మేడం, అయ్యో సిట్టిని కలవడం మిస్సింగ్ అయిపోయింది. తనకెవరో తెలియని పాపని స్కూల్లో జాయినింగ్ చేసి మంచి చదువు చెప్పిస్తూ పాప క్షేమం కోసం ఇంతగా ఆలోచిస్తున్నారు అంటే ఎంత మంచివారై ఉంటారు. ఆ రాజకుమారుణ్ణి నానెప్పుడు కలుస్తానో ఏటో. అమ్మా గంగమ్మ, నువ్వు ఇలానే ఆలోచిస్తూ నించుంటే ఆ అవతల నా మేనేజర్ పోస్ట్ కూడా పోతుందమ్మా. ఏమైందా నీకు? ఎందుకలా అరుస్తున్నావు? దొంగండి, మై నెక్లెస్ థీఫ్. సరిగ్గా చెప్పు. ఇదిగిదిగో ఈ పైడ్ రాజ్ గాడే నా నెక్లెస్ కొట్టేశాడు. పొలము నేనే కొట్టేసినానని అంత ఖచ్చితంగా ఎట్టా చెప్తుంది? కొంప తీసి ఎవరైనా చూసినారా ఏటి? ఏటండి ఏటి? మీ ఇంట్లో ఉంటున్నాం కదా అని దొంగతనం నిందలు వేసేస్తారా? నక్లెస్ ఏంటి? నేను దొంగలించడం ఏంటండి? నాకేం తెలియదండి. హౌస్ లో ఆల్ ఆర్ మై ఫ్యామిలీ. నక్లెస్ యూ కొట్టేక హౌ కొట్టేశారు? టెల్ మీ. అందుకేనా మొన్న వినాయకుడు విగ్రహం పోయినప్పుడు కూడా అదేమన్నా బంగారమా కొట్టేయడానికి అని అడిగావు? ఏదో మాట వరుసగా అన్నానండి. ఆ మాట అన్నంత మాత్రాన బంగారం కొట్టేస్తారా ఏంటి? అమ్మగారు, మా నాన్న తాగుబోతే కాని దొంగతనం లాంటిది అస్సలు చేయరండి. అలాగా అనుమానించకండి ప్లీజ్. ఎస్, యు ఆర్ ఎ గుడ్ ఫ్యామిలీ. ఏ తప్పు చేయరు. నో, యు పూర్ పీపుల్. ఇందుమతి, నీకు పైడ్ రాజ్ మీద అనుమానం ఉంటే తానే చేశాడని నిరూపించి ఆ తర్వాత మాట్లాడు. అంతేకాని మధ్యలో బానుని ఇన్వాల్వ్ చేసి నిందలు వేయకు. యూ టెల్ మీ సిస్టర్, ఇంట్లో మై గదిలో ఉన్న నెక్లెస్ హూ తీస్తారు చెప్పండి? ఈ ఇంట్లో ఉన్న పరాయి వాళ్ళు వీళ్ళిద్దరే కదా. పరాయి వాళ్ళైతే మాత్రం నేనే తీసానని ఎలా అంటారండి? ఏ మీ ఇంట్లో వాళ్ళందరూ మంచోళ్ళ? వాళ్ళకేం అవసరాలు ఉండవా? వాళ్ళు ఎవరో తీసుండరా? నార్మల్. నువ్వు దొంగతనం చెయ్యలేదన్నావు సరే, అంతేకాని మా ఇంటి వాళ్ల గురించి తక్కువ చేసి మాట్లాడడం అస్సలు మంచిది కాదు. నోరు కాస్త అదుపులో పెట్టుకో. నేను మాట్లాడతాను నాన్న. మధ్యలో నీ రికమెండేషన్ అయితే ఊరుకో. వాళ్ళు నా సాగుతో నిన్ను కూడా అనుమానిస్తున్నారే పిచ్చిదానా. నాన్న దొంగ అయితే కూతురు కూడా దొంగే కదా, తనెందుకు తీసి ఉండదు అని. నోర్మోయ్. సి రుద్ర, ఇఫ్ యు రైట్, తన మీద కుట్ర చేయాల్సిన అవసరం అవర్ ఫ్యామిలీలో ఎవరికుంటుంది? టెల్ మీ. బావగారు, అత్తయ్య అడిగిన దాంట్లో కూడా పాయింట్ ఉంది. సూపర్ మార్కెట్ లో కుట్ర జరిగిందంటే తన మీద కక్షతో ఎవరైనా చేసుంటారనుకోవచ్చు. మరి మన ఇంట్లో ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసే చీప్ మెంటాలిటీ ఎవరికుంటుంది చెప్పండి? ఏంటండి, నేనే నక్లెస్ కొట్టేసి నా కూతురు బ్యాగ్ లో దాచేసేసి దాన్ని ఇరికించేశారంటారా? నేనలా అనలేదే. అనకపోతే మాత్రం మీ చూపులు అడిగినట్టే ఉన్నాయండి.
అవునా? అయితే నువ్వు ఏ తప్పు చేయలేదంటావు. నీ కూతురు చేసిందని మాత్రం నువ్వొక్కడివే నమ్ముతున్నావు, అంతే కదా? కళ్ళ ముందు సాక్ష్యం కనపడుతుంది కదండి. లేదంటే నా కూతురు నిప్పండి, నిప్పు. మా నిజాయితీకి అగ్గి కూడా అంటుకోదు. సరే, అయితే ఆ అగ్ని పరీక్ష పెట్టి దొంగెవరో తేల్చేద్దాం. ఏమంటున్నావు రుద్రా? అవును పెదనాన్న, తన నిజాయితీకి అగ్గి అంటదు అంటున్నాడు కదా, టెస్ట్ చేద్దాం. వంశీ అన్నయ్య, వెళ్ళి తీసుకురారా. అలాగే అన్నయ్య. కొమ్ము తీసి నిజంగానే తగలెట్టేస్తాడా ఏంటి? రుద్రా, ఎందుకు ఈ పిచ్చి పనులు? పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్లే వచ్చి దొంగెవరో కనిపెడతారు కదా. అంత దూరం ఎందుకులే బాబాయ్, దొంగెవరో ఇప్పుడే తేలిపోతుంది. భాను, మీ నాన్న నువ్వు దొంగ అంటే నమ్ముతున్నాడు. మరి నీ నిజాయితీని నువ్వెలా నిరూపించుకుంటావు? అందరూ దేవతలా కొలిసే ఆ సీతమ్మకి నిందలు, అగ్ని పరీక్షలు తప్పలేదంట సార్. నానెంత సార్, నానే తప్పు చేయలేదని నా మనసుకు తెలుసు. పెద్దోరు నా నిజాయితీని